గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాసెస్ మళ్ళీ ఒకసారి వినండి. డెమో మనం ఏం డిస్కస్ చేసామో ప్రాబ్లం ఉండదు. తర్వాత అందరికి మెటీరియల్ మెయిల్ యాక్సెస్ ఇచ్చాను ఆల్రెడీ. ఇంకా ఇవ్వని వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేయండి, పంపిస్తాను. కొందరి మెయిల్స్ రాంగ్ ఉన్నట్టున్నాయి. ఓకే, ఆ మెయిల్స్ కరెక్ట్ మెయిల్ పంపించండి. ఇద్దరు ముగ్గురి రాంగ్ చూపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ షో చేయట్లేదు, యాక్సెస్ చేయట్లేదు. అది ఒకసారి కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఓకే, సో పీపీటీ కనబడుతుందామా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యా, సో చూడండి, ఎవ్వరు కూడా రికార్డ్ జోలికి వెళ్ళొద్దు. నేను రికార్డ్ చేస్తాను. ఓకే, మీరు జస్ట్ సైలెంట్గా క్లాస్ వినండి. తర్వాత కొంచెం హ్యాండ్స్ కట్ చేసే ప్లేస్ కాకుండా కొంచెం దూరంగా పెట్టుకోండి. లేదంటే మీరు అట్లా తిప్పుతూ అది కట్ అయిపోతుంది వీడియో. ఓకే, అదే చెప్తున్నా. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనము సో టాలీ ఎందుకు నేర్చుకోవాలి, టాలీలో జాబ్ జాయిన్ అయితే టాలీస్ ఎంత ఉంటాయి, నాయిస్ వస్తుంది. పెంచుకునేకి ఉండదా దీంట్లో సౌండ్? హలో, మ్యూట్లో పెట్టుకోండి అమ్మా, మ్యూట్లో పెట్టుకోండి. డౌట్ వస్తే మ్యూట్ ఆన్ చేసి అడగండి, లేదంటే సైలెంట్గా మ్యూట్లో పెట్టుకోండి. మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ మ్యూట్లో ఉందా లేదా? యా, ఓకే గైస్. సో కమింగ్ టు ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్. సో నిన్న మనం టాలీ గురించి డిస్కస్ చేసాం. జాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత సర్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఓకే, ఎక్కడెక్కడ జాబ్స్ అవైలబిలిటీలో ఉంటాయి, ఓకే, సో శాలరీ రేంజెస్ ఏముంటాయి అనేది క్లియర్గా ఫీచర్స్ అన్నీ డిస్కస్ చేసాం. టుడే మనం ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ అవుతున్నాం. అంటే మనకు టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు మినిమం, ఈవెన్ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా, తెలుసుకోవాల్సిన మినిమం ఫండమెంటల్స్ అవి తెలుసుకుంటేనే ఈజీగా మనము టాలీలో ఎంట్రీస్ పాస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్. చూడండి, మీనింగ్ ఆఫ్ అకౌంటింగ్. ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అకౌంటింగ్. సో అకౌంటింగ్ అంటే ఏంటి? ఓకే, సో ఐడెంటిఫైయింగ్, సిస్టమాటిక్ రికార్డింగ్, సమ్మరైజింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రెటింగ్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఓకే, తర్వాత అకౌంటింగ్ అనేది ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? సో ఒక సబ్జెక్ట్ ఏదైనా రాస్తున్నారంటే ఆ సబ్జెక్ట్ అనేది మెయిన్గా మనకి గ్రీక్, ఫ్రెంచ్, బ్రిటిష్ ఆర్ లాటిన్ ఈ లాంగ్వేజెస్లో రాస్తారు. బట్ అకౌంట్స్ అంటే ఏ లాంగ్వేజ్కి సంబంధించింది? ఎవరైనా చెప్పగలరా? ఎనీవన్? లాటిన్. సో లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. వెరీ గుడ్. ఇంకా ఎవరైనా? లాటిన్ ఏనా? కన్ఫామా? ఎనీవన్? కరెక్టేనా ఆయన చెప్పింది? లాటిన్ లాంగ్వేజేనా? ఓకే, వెరీ గుడ్, డన్. సో అకౌంటింగ్ అనేది లాటిన్ లాంగ్వేజ్ సంబంధించింది. ఓకే, ఇప్పుడు మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st సార్. ఏప్రిల్ 1st. ఎగ్జాంపుల్ ఈ ఇయర్ చూసుకుంటే నిన్న స్టార్ట్ అయింది మనకి ఫైనాన్షియల్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ 31st 3కి ఎండ్ అవుతుంది ఇండియా ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా, ఇండిపెండెంటా? చెప్పండి. ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది డిపెండెంటా, ఇండిపెండెంటా? డిపెండెంట్. డిపెండెంట్. ఎందుకని? ఇప్పుడు అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ డిపెండెంటా, ఇండిపెండెంటా? అమెరికా ఫైనాన్షియల్ ఇయర్ చెప్పాలి, డిఫరెన్స్ తెలుసుకోవాలి. గోపి వీడియో ఆఫ్ చేయండి. యా, చెప్పండి, మీకు తెలిసిన కాడ చెప్పండి, ప్రాబ్లం లేదు, మనం డిస్కస్ చేస్తాంగా. ఓకే, సో మన ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది జనవరి టు డిసెంబర్ కాదు కదా.
ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ ఇంకా 3 months మీద ఆధారపడుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి. కాబట్టి మనం డిపెండెంట్. అమెరికా ఫైనాన్స్ లా కాదు. జనవరి స్టార్ట్ అయ్యి డిసెంబర్కి ఎండ్ అవుతుంది. వీళ్ళు వేరే వాళ్ళ మీద అంటే నెక్స్ట్ మంత్స్ మీద ఆధారపడదు. కాబట్టి వాళ్ళు ఇండిపెండెంట్ అమెరికాది. బట్ ఇండియాది మాత్రం డిపెండెంట్. ఇలా మీరు చూడాలి. సో తర్వాత ఒక బిజినెస్లో జరిగే డైలీ ట్రాన్సాక్షన్స్ మంత్లీ, డేట్ వైజ్, ఇయర్ వైజ్ ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో వాటన్నిటిని మనం ఏం చేస్తామంటే సిస్టమేటిక్ రికార్డింగ్లో రాసుకోవాలి. సో 1వ తారీఖున పర్చేజ్ జరిగిందా, 2వ తారీఖున సేల్స్ జరిగిందా, 3వ తారీఖున ఎక్స్పెన్స్ జరిగిందా, 4వ తారీఖున ఇన్కమ్ వచ్చిందా, ఇలా మంత్లీ డేట్ వాటిని ఐడెంటిఫై చేసుకొని ఓకే ఇయర్ మొత్తం దాన్ని అనాలిసిస్ చేసి సో ఇయర్లో బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా అనేది సమరైజ్ చేసి ఫైనల్గా ఫైనాన్షియల్ రిపోర్ట్స్ని జనరేట్ చేస్తుంది. సో దీన్నే మనం అకౌంటింగ్ అంటాం. ఓకే సో So it is a business language. The first step will be identify the accounts involved in the transaction. Em transaction adi purchase, sale, expense, income. The next step will be to record the transaction systematically. Monthly, date wise మనం మెన్షన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏ మంత్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, లాస్ వచ్చిందని మనం తెలుసుకోవచ్చు సిస్టమేటిక్ రూపంలో రాస్తే. Then you need to classify, analyze the transaction and then summarize ఇట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ మొత్తంలో మనం ఏం చేస్తామంటే సమ్మరైజింగ్ చేసుకుంటాం. అసెట్స్ ఎన్ని ఉన్నాయి, లైబిలిటీస్ ఉన్నాయి, ఓకే బిజినెస్ ప్రాఫిట్లో ఉందా, లాస్లో ఉందా. అట్ లాస్ట్ వీ ఇంటర్ప్రిట్ ద రిజల్ట్స్ ఆఫ్ ది అబౌవ్ స్టెప్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫైనాన్షియల్ రిపోర్ట్. సో దీన్నే మనం అకౌంటింగ్ అని మనం చెప్తాం. ఓకే వీ కెన్ మెయింటైన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్రోనలాజికల్ ఆర్డర్. తర్వాత మనకి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి. సో ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రొడ్యూస్ చేశాడు. సో మనకి డబుల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది. సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఏంటంటే ఒక ట్రాన్సాక్షన్ రాసుకుంటారు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే 2 ట్రాన్సాక్షన్లు రాసుకుంటారు. సింగిల్ ఎంట్రీ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి సార్ అంటే సో ఫర్నిచర్ పర్చేజ్ ఆర్ఎస్ 50,000 అంటే ఫర్నిచర్ వచ్చేదే రాసుకున్నారు. మన బిజినెస్ నుంచి డబ్బులు బయటకు పోయేది రాసుకోరు. అలా రాసుకోకపోతే అకౌంట్స్ కరెక్ట్గా రావు. ఈయన ఏం చెప్పాడు, డెబిట్ క్రెడిట్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఒక ఫర్నిచర్ 50,000 పెట్టి మనం పర్చేజ్ చేసాము అంటే మన దగ్గర నుంచి 50,000 అనే అమౌంట్ బయటికి వెళ్తుంది. అంటే మన బిజినెస్ నుంచి డబ్బులు బయటికి వెళ్తుంది. బిజినెస్లోకి వచ్చేదే కాదు, బిజినెస్ నుంచి బయటికి పోయేది కూడా రాసుకోవాలి. అలా రాస్తేనే అకౌంట్స్ కరెక్ట్గా వస్తాయని ఈయన 1494లో డబుల్ ఎంట్రీ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు, లైక్ డెబిట్ అండ్ క్రెడిట్. ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ ఎవరు అంటే లుకా పాసియోలి అని చెప్పాలి. వీటిలో గోల్డెన్ రూల్స్ ఉంటాయి మనకి, ప్రిన్సిపల్స్ ఆఫ్ అకౌంట్స్, గోల్డెన్ రూల్స్, ఓకే అన్ని రకాలుగా పిలుస్తారు. సో పర్సనల్, రియల్, నామినల్ అకౌంట్స్ అంతా ఈ మూడింటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఇది కానీ అర్థం చేసుకున్నారంటే అకౌంట్స్ ఈజీగా వచ్చేస్తుంది, సింపుల్ అనమాట. సో పర్సనల్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. రియల్ రూల్ వచ్చేసి డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. నామినల్ రూల్ వచ్చేసి డెబిట్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఇన్కమ్స్ అండ్ ప్రాఫిట్స్. ఇవి వీటి యొక్క రూల్స్, పర్సనల్, రియల్, నామినల్. ఓకే ఇప్పుడు 1 by 1 ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, పర్సనల్ అకౌంట్స్ అంటే ఏంటి. ఇప్పుడు నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ నా దగ్గర ఏముండాలి చెప్పండి ఎవరైనా. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మన దగ్గర ఏముండాలి, ఎవరైనా చెప్పండి అమ్మా. క్యాపిటల్ ఉండాలి. చూడండి మనం యూజ్ చేసే వర్డ్స్ కూడా, టర్మినాలజీ కూడా అకౌంట్స్కి రిలేటెడ్గా ఉండాలి. ఓకే సో ఇప్పుడు డబ్బు, మనీ అని అనకూడదు, ఇది మన లాంగ్వేజ్లో ఓకే. బట్ టర్మినాలజీ అకౌంట్స్ లాంగ్వేజ్ ప్రకారంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ ఉండాలి అని చెప్పాలి. డబ్బు ఉండాలి, మనీ ఉండాలి అని చెప్పకూడదు. అది మన వరకు ఓకే. బట్ టర్మినాలజీ ఎక్కడన్నా మనం జాబ్కి వెళ్ళినప్పుడు దానికి రిలేటెడ్ టర్మినాలజీ మనం ఉపయోగించాలి. ఓకే క్యాపిటల్ అంటే ఎన్ఎఫ్, వాళ్ళు సైలెంట్ అయిపోతారు ఇంకా. ఓకే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ ఉండాలి. ఆ క్యాపిటల్ అనేది బిజినెస్కి ఎవరు ఇస్తారు చెప్పండి. న్యాచురల్ పర్సన్స్ అయినా, ఆర్టిఫిషియల్ పర్సన్స్ అయినా, రిప్రజెంటేటివ్ పర్సన్స్ అయినా ఇవ్వచ్చు. న్యాచురల్ పర్సన్స్ అంటే ఎవరు, హ్యూమన్ బీయింగ్స్. అది లైక్ రాజు ట్రేడర్స్, లోకేష్ ఇన్ఫోటెక్ అంటే అవి సంస్థలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణ, ఫయాజ్, రమేష్, నరేష్,
లోకేష్, ఇలా ఎవరి దగ్గర నుంచి అయినా వెళ్ళి మన బిజినెస్ అప్పు తెచ్చుకోవచ్చు. ఓకే, అది ఓకే, అది న్యాచురల్ పర్సన్స్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ అంటే ఏంటి? పర్టికులర్గా కొన్ని సంస్థలు, గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ ఫర్మ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కెనరా బ్యాంక్, కంపెనీస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్. సో ఇవి కంపెనీస్. మనకి ఏజెన్సీస్, కోల్గేట్, డాబర్, ఇవి ఏజెన్సీస్. ఇండస్ట్రీస్, నంది పైప్స్, అక్షరా పైప్స్, ఇలా రకరకాలు ఉండొచ్చు. ఆర్గనైజేషన్స్, అట్లా పర్టికులర్గా ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటే కొన్ని సంస్థల పేర్లు, బ్యాంకుల పేర్లు, ఆర్గనైజేషన్స్, ఫర్మ్స్, ఏజెన్సీస్, ఇలా నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కిందకి వస్తాయి. ఓకే, సో అది సంస్థల పేర్లైనా కావచ్చు, మనుషుల పేర్లైనా కావచ్చు, ఇన్స్టిట్యూట్ల పేర్లైనా కావచ్చు, ముత్తూట్ ఫైనాన్స్, మనపురం గోల్డ్, ఇలా ఏవైనా కావచ్చు. వాటిని ఆర్టిఫిషియల్ పర్సన్స్ అంటాం. ఇంకా రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటే ఓనర్స్. ఎవరైతే ఓనర్ బిజినెస్కి డబ్బులు ఇస్తారో వాళ్ళని రిప్రజెంటేటివ్ పర్సన్స్ అంటాం, బిజినెస్ మ్యాన్స్. సో క్యాపిటల్, డ్రాయింగ్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ రిప్రజెంటేటివ్ పర్సన్స్ కిందకి వస్తాయి. ఓకే, న్యాచురల్, ఆర్టిఫిషియల్, రిప్రజెంటేటివ్. ఓకే, అంటే మనుషులైనా పర్లేదు, సంస్థలైనా పర్లేదు, ఇండస్ట్రీస్ అయినా, బ్యాంక్స్ అయినా, ఓనర్స్ అయినా, పర్టికులర్గా నేమ్స్తో పలుకుతాయి. నేమ్స్తో, పేర్లతో పలికేటి ఏవైనా కూడా మనం పర్సనల్ అకౌంట్స్ కింద తీసుకోవాలి. నేమ్స్తో పలికేటి ఏవైనా కూడా పర్సనల్ అకౌంట్స్ కింద మనం తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే బిజినెస్కి ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలంటే ఎవరి దగ్గర నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, ఎవరి దగ్గర నుంచైనా మనం తెచ్చుకోవచ్చు. ఓకే, సో ఇవన్నీ ఇప్పుడు నేను డిస్కస్ చేసే ప్రతి మ్యాటర్ మీకు మెటీరియల్లో ఉంటుంది. ఓకే, ప్రతి మ్యాటర్ మెటీరియల్లో ఉంటుంది, మీరు చదువుకోవచ్చు. ఓకే, వీడియో ఆఫ్ చేయండి. గెస్ట్ యూజర్ నేమ్ లేదు, వీడియో ఆఫ్ చేయండి. వీడియో ఆన్ చేయొద్దు. తర్వాత పర్సనల్ అకౌంట్స్, దీన్ని పర్సనల్ అకౌంట్స్ అంటారు. ఓకే, దీని గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? దానికి రిలేటెడ్ ఎగ్జాంపుల్స్ చూడండి. మనోజ్ ఇండివిజువల్ అకౌంట్, సిటీ బ్యాంక్ ఇన్స్టిట్యూషన్స్ అకౌంట్, సో పార్ట్నర్షిప్ ఫర్మ్ నవీన్ అండ్ సాగర్, ఇవి ఎగ్జాంపుల్స్ మనం చెప్పొచ్చు. నెక్స్ట్ రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్ అంటే ఏంటంటే చెప్పండి. ఇప్పుడు క్యాపిటల్ ఉందండి, క్యాపిటల్ ఉన్న తర్వాత మన బిజినెస్కి రిసోర్స్ కావాలి. రిసోర్స్ అంటే ఏంటండి? ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిసోర్స్? ఫర్నిచర్, సిస్టమ్స్, బిల్డింగ్, హౌస్ రెంట్. అది కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్. వెరీ గుడ్. ఇంకా చెప్పాలి. రిసోర్స్ అంటే ఏమేమి కావాలి? కరెక్ట్గా కొంతమంది బాగా చెప్పారు. ఇంకా మెషినరీ, ల్యాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆల్ వస్తాయి కదా సార్. రెండు మూడు ఎగ్జాంపుల్ చెప్తే మిగతా వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు రిసోర్స్ అంటే ఏంటి? మనకి ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ, ఫర్నిచర్. ఓకే, సో ఇవన్నీ ఏంటి? అసెట్స్. ఒక అసెట్స్ అనమాట. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూషన్ పెట్టాలి, నా దగ్గర క్యాపిటల్ ఉంది 5 lakhs. ఓన్లీ 5 lakhs ఉంటే సరిపోతుందా నాకు? ఆ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కావాలి కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఏంటి? అసెట్స్ అంటాం. సో ఆ అసెట్స్ అనేటివి ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్లో ఉంటాయి. సో ఆ అసెట్స్లో మళ్ళీ 3 రకాలు ఉంటాయి. ఏమేమి ఉంటాయి మనకి? ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్, ఫిక్స్డ్ అసెట్స్ అని 3 రకాల అసెట్స్ రియల్ అకౌంట్లో ఉంటాయి. వాటిలో ఇంక్లూడ్ అయ్యి పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు పర్చేజ్, సేల్స్ యాక్చువల్గా నామినల్ రూల్ తీసుకుంటారు, బట్ ఎక్కువగా రియల్కు సింక్ అవుతుంది కాబట్టి రియల్ అకౌంట్లో చాలామంది తీసుకుంటారు. ఓకే, సో దీనికి గోల్డెన్ రూల్ ఏమొస్తుంది? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్ వస్తుంది. అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపల్సరీగా మనకి ఫర్నిచర్, కంప్యూటర్, ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ కావాలి. ఇప్పుడు ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నాం, ఒక 5 lakhs క్యాపిటల్ అనేది పర్సనల్ అకౌంట్లో పర్సన్ దగ్గరనో బ్యాంక్ దగ్గరనో ఎక్కడ తెచ్చుకున్నాను.
తెచ్చుకున్న తర్వాత స్టూడెంట్స్ హాస్టల్స్ కానీ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో ఆ ఏరియాస్లో నేను సెంటర్ పెట్టుకోవాలంటే ఫస్ట్ ల్యాండ్ చూసుకోవాలి. ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసేసుకోవాలి. ఆ బిల్డింగ్లో ఫర్నిచర్, కంప్యూటర్, వీలైతే మెషినరీస్ అవసరమైనవి అవన్నీ నేనేం చేసుకోవాలి, ఒక సెటప్ చేసుకోవాలి. వాటిని రిసోర్స్ అంటాం. ఓకే, సో తర్వాత మనకి కరెంట్ అసెట్స్, ఫిక్స్ అసెట్స్, ఇవి వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా చెప్తాం. సో రియల్ అకౌంట్ అంటే రిసోర్స్ కావాలి. ఆ రిసోర్సే మనకి ఎగ్జాంపుల్ రియల్ అకౌంట్లో ఉంటాయి. అసెట్స్ ఉంటాయి. అసెట్స్ 3 రకాలు: ఫిక్స్డ్, కరెంట్ అసెట్, తర్వాత ఫిక్స్ ఏసియస్. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఈ అసెట్స్ వల్ల మన బిజినెస్ ఒక సంవత్సరం పైన యూజ్ పొందుతుంది. వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. కరెంట్ అసెట్స్ అంటే ఇవి 6 months లోపల రొటేషన్ జరుగుతూ ఉంటాయి. వీటిని కరెంట్ అసెట్స్ అంటాం. ఇంకా ఫిక్స్ ఏసియస్ అసెట్స్ అంటే ఇవి మనకి గుడ్ విల్, మనం చేసే వర్క్స్ని బట్టి మనకు వచ్చే గుడ్ విల్స్ అనమాట. సో వీటి గురించి నెక్స్ట్ స్లైడ్లో డిస్కస్ చేద్దాం. ఓకే, పర్చేజ్, సేల్స్, క్యాష్ కూడా రియల్ అకౌంట్ కిందకే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్స్ ఫర్నిచర్, ల్యాండ్ అండ్ బిల్డింగ్, క్యాష్ ఇన్ హ్యాండ్. వీటికి ఎగ్జాంపుల్ రియల్ అకౌంట్. ఓకే, ఫస్ట్ బిజినెస్ పెట్టారు, తర్వాత బిజినెస్కి సంబంధించిన రిసోర్స్ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఏంటి, నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో ఏముంటాయి మనకి, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఉంటాయి. మంత్లీ నీ బిజినెస్లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఎంత జరుగుతుంది అని, బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అని తెలుసుకోవాలంటే నామినల్ అకౌంట్ మ్యాండేటరీ. వితౌట్ నామినల్ అకౌంట్ లేకుండా నీ బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందా అనేది ఇంపాసిబుల్, హైలీ ఇంపాసిబుల్ తెలుసుకోవడం. నామినల్ అకౌంట్ అంతా మెయిన్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. నామినల్ అకౌంట్ ఈజ్ రిలేటెడ్ టు ది ఇన్కమ్స్, ఎక్స్పెన్సెస్, లాసెస్ అండ్ గెయిన్స్ ఆఫ్ ఏ బిజినెస్ కన్సర్న్. Without nominal accounts, it is difficult for management to find out where the money was spent. ఎక్స్పెన్సెస్ కింద మనకి రెంట్, శాలరీస్, టెలిఫోన్ ఎక్స్పెన్స్, డిస్కౌంట్ అలౌడ్, వేజెస్ ఎన్ని వస్తాయి. ఇన్కమ్స్ కింద డిస్కౌంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్, ఇవన్నీ వస్తాయి. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ రెండు కలిపితే నామినల్ అకౌంట్లో ఉంటాయి. సో దీనికి గోల్డెన్ రూల్ వచ్చేసి డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్, క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ కిందకి వస్తుంది. ఇది నామినల్ అకౌంట్. ఓకే, ఇవి 3 ఎవరికైతే బాగా అర్థమవుతాయో, పర్సనల్, రియల్, నామినల్, ఒక బిజినెస్ మైండ్ కలుగుతుంది. ఈ వీటి గురించి తెలిస్తే ఈ మూడిట్లోనే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అనేది ఈ మూడిట్లో ఉన్న సారాంశం. ఈ 3 తెలుసుకుంటే ఒక బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని తెలుస్తుంది, స్టార్ట్ చేసి ఎలా రన్ చేయాలనేది కూడా తెలుస్తుంది. అకౌంట్స్ అంతా ఈ మూడిట్లోనే ఆధారపడి ఉంటుంది. ఓకే, డన్. నెక్స్ట్ అసెట్స్ చూడండి. అసెట్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తాం మనం. ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ ఏసియస్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే మన బిజినెస్ పర్పస్ కోసం కొని ఉపయోగించే వాటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ల్యాండ్, బిల్డింగ్స్, మెషినరీ, ఫర్నిచర్, కంప్యూటర్, వీటన్నిటిని ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. ఇవి మన బిజినెస్ కోసం కొన్న తర్వాత మినిమం 1 సంవత్సరం పైనే, మ్యాక్సిమం ఆర్ మినిమం 1 సంవత్సరం పైనే వీటిని మనం ఉపయోగించాలి. వీటిని మనం ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత కరెంట్ అసెట్స్, ఇవి 6 months లోపలే రొటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ క్యాష్ ఎవరు కూడా బిజినెస్లో పెట్టుకోరు. అవసరం ఉన్నప్పుడు తీసుకుంటారు, అవసరం లేనప్పుడు బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటారు. ఇది కంటిన్యూస్గా చేతులు మారుతూనే ఉంటుంది. డెబ్టార్స్ అంటే కస్టమర్స్, మనకు కొత్త కస్టమర్స్ వస్తూనే ఉంటారు. 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి కొత్త వస్తూనే ఉంటారు. ఇంకా బ్యాంక్స్, మనకి బ్యాంకులు ఉంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకుంటాం, విత్డ్రా చేసుకుంటూ ఉంటాం. బిల్స్, రిసీవబుల్స్, మనం ఎవరికైనా స్టాక్ సేల్ చేసిన తర్వాత ఆ కస్టమర్ మనకు డబ్బులు 6 months లోపలే ఇచ్చేయాలి. బిల్స్, రిసీవబుల్స్, ఎవరి నుంచి ఎంత అమౌంట్ రావాలి అనేసి. షేర్స్, మార్కెట్లో షేర్లు అమ్ముతూ ఉంటాం. మనకు డబ్బులు అవసరమైంది, వేరే బ్రాంచ్ ఓపెన్ చేయాలి, నా దగ్గర డబ్బు లేదు, నేను నా కంపెనీ యొక్క షేర్లు అమ్ముతాను. మీ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 10,000, 20,000 ఉంటుంది. మీరు నా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి నేను వేరే చోట వేరే బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటాను. వీటి షేర్స్ అంటాం. ఇవన్నీ కూడా కరెంట్ అసెట్స్ కిందకి వస్తాయి. ఇక ఫిక్స్ ఏసియస్, మనం మంచిగా ట్రైన్ చేసామనుకోండి, మీరే 10 మందికి చెప్తారు. సో గుడ్ విల్ వస్తుంది మంచిగా. ఓకే, అదనమాట. ఇప్పుడు టాటా ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇండియా వైజ్ మంచి క్వాలిటీ, క్వాంటిటీతో మెయింటైన్ చేస్తారు, కాబట్టి వాళ్ళ గుడ్ విల్ బాగుంటుంది. పేటెంట్ రైట్స్, పేటెంట్స్ అంటే ఇప్పుడు కరోనాకు ఎవరన్నా ఫార్ములా కనిపెట్టారు, ఆ కరోనా ఫార్ములా ఇతర దేశాలు ఉపయోగించాలంటే ఆ దేశం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, దాన్నే పేటెంట్ రైట్స్ ఉంటాం. ఇంకా ట్రేడ్ మార్క్స్ అంటే కొన్ని లోగో చూస్తేనే ఇది పలానా కంపెనీ లోగో అని చెప్తారు. ఇలా టిక్ మార్క్ ఉంటే నైక్ షూస్ అని, ఇట్లా రోడ్స్ లెఫ్ట్ రైట్ ఉంటే టాటా అని, టాటా మోటార్స్ అని. ఓకే, ఇలా కొన్ని
ఐడెంటిఫై చేస్తాం. కాపీ రైట్స్ సినిమా స్టోరీ రాసిన, సినిమా సాంగ్ రాసిన, ఏదైనా పోయం రాసిన, ఏదైనా లెసన్స్ రాసిన కాపీ రైట్స్ అనేది మ్యాండేటరీగా ఉంటాయి. సి అని రౌండ్ ఆఫ్ ఉంటాయి, వాటిని కాపీ రైట్స్ అంటాం. ఈ 3 కలిపితే ఎక్కడ ఉంటాయండి? ఫిక్స్డ్, కరెంట్, ఫిక్స్ చేసి 3 కలిపితే పర్సనల్లో ఉంటాయా, రియల్లో ఉంటాయా, నామినల్లో ఉంటాయా? ఎక్కడ ఉంటాయి? రియల్ అకౌంట్ సార్. సో రియల్ అకౌంట్లో ఉంటాయి. అసెట్స్ అన్నీ కూడా మనకి రియల్ అకౌంట్లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డన్. నెక్స్ట్ మనకి ఎక్స్పెన్సెస్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటి డైరెక్ట్, మరొకటి ఇండైరెక్ట్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఫ్యాక్టరీలో పనిచేసే ఎంప్లాయీస్కి నెలకు పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు ఉంటారు. ఫ్యాక్టరీ ఓన్ కాకపోతే రెంట్ కట్టాలి, పవర్ ఉండాలి, ఫ్యూయల్ ఉండాలి. అక్కడ మెషిన్లు పనిచేయాలంటే, అక్కడ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు, అది ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్లోకి వెళ్ళాలంటే క్యారేజ్ ఇన్వర్స్ జరుగుతుంది. ఇంకా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ చేస్తారు. గోడౌన్స్ పక్కన గోడౌన్స్ ఉంటాయి, వాటికి రెంట్ కూడా పే చేస్తూ ఉంటారు. సో ఇవి ఏ లెడ్జెస్ వచ్చినా మీరు డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద జరుగుతాయి. ఇవన్నీ ఫ్యాక్టరీలో ఉంటాయి. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి. మంత్లీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సిందే. ఇవి కంటిన్యూగా జరిగే ప్రాసెస్. నెల ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వాల్సిందే, ఆఫీస్ రెంట్ కట్టాల్సిందే. సో ఎవరికైనా ఇప్పుడు నాకు కమిషన్స్, ఎవరికైనా కమిషన్ అంటే నేను అంటే నా బిజినెస్ ఒక 10 మందిని జాయిన్ చేయించారు, వాళ్ళకి నేను కమిషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. నేను అసెట్లు కొన్నాను, అసెట్స్ మీద ఇయర్ డిప్రిషియేషన్ తీయాల్సి వస్తుంది. తర్వాత ఎవరికైనా నా దగ్గర జాయిన్ అయితే డిస్కౌంట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, ఆఫీస్ అన్నాక టెలిఫోన్ ఛార్జెస్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, స్టేషనరీ ఉంటుంది, పోస్టేజ్ ఉంటుంది, మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, రిపేర్స్ ఉంటాయి. ఇలా ఈ లెడ్జెస్సే కాదు, ఇంకా చాలా లెడ్జెస్ వస్తాయి. మనం కొన్ని ఎగ్జాంపుల్గా ఇచ్చాము ఇక్కడ. ఇవన్నీ ఆఫీస్లో జరుగుతాయి కాబట్టి వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాం. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 2 కలిపితే ఎక్స్పెన్సెస్ అంటాం. ఇవి ఎక్కడ ఉంటాయి మనకి? పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. నామినల్ సార్. నామినల్ అకౌంట్లో ఉంటాయి. వెరీ గుడ్. నెక్స్ట్ ఇన్కమ్స్ కూడా 2 రకాలు, డైరెక్ట్ ఇన్కమ్స్, ఇండైరెక్ట్ ఇన్కమ్స్. సో డైరెక్ట్ ఇన్కమ్స్ అన్నీ కూడా ఫ్యాక్టరీలో జరుగుతాయి. ఓకే, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనం ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు ఏదైనా బాడీకి ఇంజూర్ అయినా కూడా వాళ్ళు డబ్బులు ఇస్తారు, ఇన్సూరెన్స్ ఇస్తారు. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. తర్వాత ఫ్లైట్ ఛార్జెస్, డెలివరీ ఛార్జెస్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ప్రొఫెషనల్ అండ్ ఛార్జెస్ ఇన్కమ్, కన్సల్టెన్సీ ఛార్జెస్, మెయింటెనెన్స్ సర్వీస్ ఇన్కమ్. రిసీవ్డ్ అన్నా ఇన్కమ్స్ అన్నా సేమ్. ఇవన్నీ ఫ్యాక్టరీలో జరుగుతాయి కాబట్టి ఇవి డైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఇంకా ఇండైరెక్ట్ ఇన్కమ్స్ వచ్చేసి ఇప్పుడు మన బిజినెస్ పక్క వాళ్ళకి లేదంటే ఫ్రెండ్కో లేదంటే వేరే వాళ్ళకో ఒక 1 lakh ఇచ్చింది, ఊరికనే ఇస్తుందా? ఇంట్రెస్ట్ కోసమే కదా ఇస్తారు. సో ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అని. ఇదే పదాలు పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని. ఇప్పుడు ఇంట్రెస్ట్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, ఇంట్రెస్ట్ పెయిడ్ అంటే ఎక్స్పెన్స్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఇన్కమ్, కమిషన్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. రెంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్, రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇలా పదాలు ఏ వచ్చినా కూడా మనం ఇండైరెక్ట్ ఇన్కమ్ కింద తీసుకోవాలి. సో ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్మెంట్, ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ మనము లాస్ట్ 2 days తర్వాత వీటికి ఒక చార్ట్ వేసి చెప్తాను నీట్గా. ఏవైతే కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఉన్నాయో అవి ఏది ఎక్స్పెన్స్ అవుతుంది, ఏది ఇన్కమ్ వస్తుంది ఆ రోజు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, డన్. ఇవి ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కిందకి వస్తాయి. ఈ 2 కలిపితే ఎక్కడ ఉంటాయి? పర్సనలా, రియలా, నామినలా? నామినల్ సార్. నామినల్ ఉంటాయి. వెరీ గుడ్. మనకి బిజినెస్లో టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ 3 రకాలు ఉంటాయి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే మనం ఒక షాప్కి వెళ్ళాం, ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చేసాం, 50,000 పెట్టి సరుకు తీసుకున్నాం లేదా చెక్కు ఇచ్చేసాం, అది క్యాష్ ట్రాన్సాక్షన్. వెళ్ళాము, మనకు సరుకు తెచ్చుకున్నాము, డబ్బులు ఇచ్చేసాం, అది క్యాష్ ట్రాన్సాక్షన్. అప్పు ట్రాన్సాక్షన్ అంటే మనం వెళ్ళాం ఒక షాప్కి, 1,00,000 రూపాయలు సరుకు తీసుకున్నాం కానీ డబ్బులు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏం చేశారు, మీకు మీ పేరు రాసుకుంటారు అప్పుగా. సో దీన్నే మనం క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ అంటాం, క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే ఇవి ఆల్రెడీ జరిగిపోయి ఉంటాయి, వీటికి డబ్బులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ జరగదు. అసెట్స్ మీద డిప్రిషియేషన్ తీస్తారు ఇయర్. తర్వాత పర్చేజ్ చేసి ఉంటారు 50,000, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ చేస్తారు. కస్టమర్కి సేల్ చేస్తుంటారు, దాంట్లో 10,000 సరుకు డ్యామేజ్ జరిగింది, సేల్స్ రిటర్న్ చేస్తారు. సో ఇది ఇన్వెంటరీ కాకుండా సర్వీస్ వరకు. అది ఇన్వెంటరీ అయితే పర్చేజ్ రిటర్న్కి డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్కి క్రెడిట్ నోట్ వస్తుంది. సో బిజినెస్లో 3 రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, క్యాష్, క్రెడిట్, నాన్ క్యాష్. ఇది మీకు ఇంటర్వ్యూలో అడిగినా చెప్పొచ్చు.
అకౌంటింగ్ సైకిల్. ఇది అకౌంటింగ్ సైకిల్. ట్రాన్సాక్షన్, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. ఇది మీరు మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఓకే, అలాంటిది మనకు సాఫ్ట్వేర్లో ఏం చేశాడు, జర్నల్ ఎంట్రీ, లెడ్జర్ పోస్టింగ్ చేస్తే చాలు. జర్నల్ చేసి లెడ్జర్ని డివైడ్ చేసి వోచర్ పోస్టింగ్ చేశారంటే ట్రయల్ బ్యాలెన్స్, ట్రేడింగ్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్ అన్నీ అంతగా వాటంతట అవే జనరేట్ అయిపోతాయి. అందుకే చాలామంది ఈవెన్ నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఎందుకు నేర్చుకుంటారంటే టాలీ సింపుల్గా ఉంటుంది. కానీ ఇదే మాన్యువల్గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట తప్పుపోయినా మొత్తం రాంగ్ వస్తుంది. చాలా కేర్ఫుల్గా చేయాలి. సో దీన్నే అకౌంటింగ్ సైకిల్ అంటారు. నెక్స్ట్ మనకి టర్మినాలజీస్ ఆఫ్ అకౌంటింగ్. కొన్ని వర్డ్స్ మనకి ఇంపార్టెంట్, వీటి గురించి మనం తెలుసుకోవాలి. ఓకే, ఈ టర్మినాలజీస్ ఆఫ్ అకౌంట్ వీటిని ఈ విధంగానే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని మైండ్లో అలాగే పెట్టుకోవాల్సి వస్తుంది. సో క్యాపిటల్, డ్రాయింగ్స్, సేల్స్, ట్రాన్సాక్షన్, బ్యాడ్ డెబ్ట్స్, సేల్స్ రిటర్న్, అసెట్స్, లయబిలిటీ, పర్చేజెస్, క్రెడిటర్స్, పర్చేజ్ రిటర్న్, డెబ్టార్స్, స్టాక్. సో నేను చెప్పే ప్రతి థియరీ మెటీరియల్స్లో ఉంటాయి. స్క్రీన్ షాట్స్ తీయాల్సిన అవసరం లేదు. ఓకే, ముందే చెప్తున్నాను, మెటీరియల్ అన్నీ ఉంటాయి. ప్రతిదీ చిన్న పిల్లలకు వివరించినట్టు వివరించింట. ఏబిసిడ్లు 1 2 3 ఎలా ఉంటాయో చిన్నప్పుడు ఆ విధంగా ఉంటుంది మెటీరియల్. ప్రతిదీ ఉంటుంది దాంట్లో. ఓకే, సో డన్. ఓకే, ఇవి అమ్మా టర్మినాలజీస్. ఈ టర్మినాలజీస్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి పెట్టే అమౌంట్ క్యాపిటల్. సో ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తాడు, దాన్ని క్యాపిటల్ అంటాం. ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటాం. ఇంకా బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మనకు బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువులు పర్చేజ్ చేస్తాం. ఎవరి దగ్గర నుంచి? క్రెడిటర్స్ దగ్గర నుంచి, సప్లయర్స్. తర్వాత మనకి దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఎవరికి? డెబ్టార్స్కి, అంటే కస్టమర్స్కి. ఇంకా బిజినెస్లో కొన్ని అసెట్స్ అవసరం అవుతాయి. ఓకే, కొందరి దగ్గర నుంచి మనం లయబిలిటీ అంటే అప్పులు కూడా తెచ్చుకుంటాం. కొద్ది రోజులు డబ్బులు లేక ఇవ్వం. తర్వాత పర్చేజ్ చేసినప్పుడు కొన్ని వస్తువులు బాగలేకపోతే పర్చేజ్ రిటర్న్ చేస్తాం. సేల్ చేసిన కస్టమర్కి కొన్ని వస్తువులు డ్యామేజ్ అంటే కస్టమర్ మళ్ళీ మనకి రిటర్న్ చేస్తాడు. ఓకే, స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కానీ క్లోజింగ్ బ్యాలెన్స్ కానీ ఎంటర్ చేసుకుంటాం. సో ట్రాన్సాక్షన్ నార్మల్. బ్యాడ్ డెబ్ట్స్ అంటే కస్టమర్కి సేల్ చేస్తాం, వాడు 10 సంవత్సరాలు అయితేనే డబ్బులు ఇవ్వకుండా వదిలేశాడు, దాన్ని ఇంకా బ్యాడ్ డెబ్ట్స్ కింద సో చేసుకుంటాం. ఇలా కొన్ని టర్మినాలజీస్ మనం ఉపయోగించాలి. రెవెన్యూ అంటే మనకి ఇన్కమ్, మనకు వచ్చే ఇన్కమ్. ఓకే, ఇప్పుడు మనం డెబిట్ క్రెడిట్ క్లాస్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇప్పుడు వరకు మీరు క్లాస్ విన్నారు. సో అసెట్స్ అంటే ఏంటి, ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి, ఇన్కమ్స్ అంటే ఏంటి, అకౌంటింగ్ రూల్స్ అంటే ఏంటి అన్నీ తెలుసుకున్నారు. ఇప్పుడు మనకు డెబిట్ క్రెడిట్ ఐడెంటిఫై చేయండి. డెబిట్ అంటే ఏంటి, క్రెడిట్ అంటే ఏంటి? ఓకే, ఫస్ట్ వన్ క్యాపిటల్. పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని డిఫాల్ట్గా మీరు ఊహించుకోవాలి. ఓకే, సో క్యాపిటల్ అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఆ బిజినెస్కి క్యాపిటల్ కావాలి. ఎవరు ఇస్తారు సార్ అంటే ఓనర్ ఇస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఓనర్ వేరు, బిజినెస్ వేరు. నా పేరు లోకేష్, నేను లోకేష్ ఇన్ఫోటెక్ అనే ట్రైనింగ్ సెంటర్ని నడుపుతున్నాను. లోకేష్ ఇన్ఫోటెక్ అనేది మనిషి కాదు, దాని అంతా అదే పని చేసుకోలేదు. కాబట్టి నేను లోకేష్, నా పేరు, నేను ఓనర్ని. నేనేం చేశానంటే ఒక సంస్థ పేరు పెట్టుకొని ఆ పేరు మీద నేను బిజినెస్ రన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు లోకేష్ ఇన్ఫోటెక్ ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ ఎవరు ఇవ్వాలి? ఓనరే ఇవ్వాలి. ఓనర్ పేరు ఏం పేరు? లోకేష్. లోకేష్ ఇన్ఫోటెక్ అనే సంస్థకు 5 లక్షలు ఇచ్చాడు. ఓకే, సో అంటే బిజినెస్ ఎవరి దగ్గర నుంచి అప్పు తీసుకుంది? ఓనర్ దగ్గర నుంచి అప్పు తీసుకుంది. ఓనర్ పేరు ఏం పేరు? లోకేష్. లోకేష్ అని రాయకుండా ఓనర్ కాబట్టి ఓనర్ పేరుకు బదులు క్యాపిటల్ అని రాసుకుంటుంది. క్యాపిటల్ అంటే ఎవరు? హ్యూమన్ బీయింగ్ అంటే ఎవరు? లోకేష్. సో ఓనర్ పేరే క్యాపిటల్. సో ఓనర్ బిజినెస్కి 5 lakhs డబ్బులు ఇచ్చాడు. బిజినెస్ అంటే ఏంటి? ఓనరే నడుపుతూ ఉంటాడు బిజినెస్ని. కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలి. నా బిజినెస్కి అవుట్ సైడ్ నుంచి ఏం వస్తున్నాయి, నా బిజినెస్ నుంచి అవుట్ సైడ్కి ఏం పోతున్నాయి అనేది మాత్రమే ఆలోచించాలి. ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అకౌంట్స్ రావు. సో ఓనర్ బిజినెస్ మనిషి కాదు కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు నిలబడి నువ్వు ఆలోచిస్తున్నావు అంతే. అంతవరకే నువ్వు ఉండాలి. ఓకే, ఇప్పుడు క్యాపిటల్ అంటే హ్యూమన్ బీయింగ్ కదా,
హ్యూమన్ బీయింగ్ అంటే పర్సనలా, రియలా, నామినలా? చెప్పండి. పర్సనల్. పర్సన్. ఓకే, పక్కన ఏం లేదు అంటే మీరు ఏం ఆలోచించకుండా క్యాష్ అని తీసేసుకోవాలి అంతే. క్యాష్ అంటే ఏం అకౌంట్? రియల్ అకౌంట్ సార్. యా, ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ గివర్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, డెబిట్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. యా, ఇప్పుడు దీంట్లో క్యాపిటల్ సైడ్ ఉంది ఏమవుతుంది, క్యాష్ సైడ్ ఉండేది ఏమవుతుంది? ఏది డెబిట్ అవుతుంది, ఏది క్రెడిట్ అవుతుంది? క్యాష్ డెబిట్ అయితే సార్, క్యాపిటల్ క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతుంది. అంటే ఓనర్ అనే పర్సన్ డబ్బులు ఇస్తున్నాడు అంటే గివర్ లోనే కదా ఉండేది. గివర్, ఇవ్వడం అంటే గివర్, కాబట్టి ఇది క్రెడిట్ అవుతుంది. ఓనర్ బిజినెస్ లోకి డబ్బులు ఇస్తుంటే బిజినెస్ ఏం చేస్తుంది? డెబిట్ కమ్స్ ఇన్, బిజినెస్ లోకి డబ్బులు వస్తుంది. ఓకే, సో కాబట్టి క్యాపిటల్ అనేది క్రెడిట్ అవుతుంది, క్యాష్ అనేది డెబిట్ అవుతుంది. ఒక ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయాలంటే నాకు క్యాపిటల్ కావాలి, అది ఓనర్ ఇచ్చాడు. ఓకే, బాగుంది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాను నేను? నా బిజినెస్ కావాల్సిన కొన్ని వస్తువుల్ని మార్కెట్లో సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి కొన్ని వస్తువుల్ని కొంటాను. పర్చేజెస్ ఫ్రమ్ కళ్యాణ్ ట్రేడర్స్. కళ్యాణ్ నుంచి నేను కొన్ని వస్తువులు బిజినెస్ పర్పస్ కోసం కొంటున్నాను. పర్చేజ్ అనేది ఏం అకౌంట్ అండి? రియల్ అకౌంట్ సార్. కళ్యాణ్ పర్సనల్ అకౌంట్. రియల్ ఏంటి? రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్. అందరు పలకాలి. రియల్ అకౌంట్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ రూల్ ఏంటి? డెబిట్ రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇందులో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? పర్చేజ్ డెబిట్ సార్, కళ్యాణ్ ట్రేడర్స్ క్రెడిట్. యా, సో మన బిజినెస్ కళ్యాణ్ దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుంది. ఫ్రమ్ అంటే అతని నుండి, అతను ఎవడు ఇస్తున్నాడు కాబట్టి గివరు. మన బిజినెస్ లోకి స్టాక్ కమ్స్ ఇన్. ఓకే, ఇక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ అప్పుగా, క్యాష్గా? అప్పుగా సార్. ఎలా చెప్తారు అప్పుగా జరిగిందని? క్యాష్ కానీ బ్యాంక్ కానీ మెన్షన్ చేయలేదు కాబట్టి ఎక్కడ కూడా క్యాష్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది మనకి క్రెడిట్, అంటే అప్పుగా జరిగిన ట్రాన్సాక్షన్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత మన బిజినెస్ నెక్స్ట్ ఏం చేయాలి? కళ్యాణ్కి డబ్బులు అయితే పే చేయాలిగా, 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో. సో అది క్యాష్ పెయిడ్ టు కళ్యాణ్, అంటే మన బిజినెస్ పే చేస్తుంది. ఓకే, క్యాష్ అనేది ఏం అకౌంట్? కళ్యాణ్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? రియల్ వాట్ కమ్స్, డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. క్రెడిట్ వాట్ గోస్ అవుట్. డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇందులో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? క్యాష్. ఇప్పుడు మన బిజినెస్ కళ్యాణ్కి డబ్బులు పే చేస్తుందంటే ఇక్కడ ఉన్న రూల్ పరంగా డెబిట్ కమ్స్ ఇన్, క్రెడిట్ గోస్ అవుట్. మన బిజినెస్ డబ్బులు పే చేస్తుందంటే మన బిజినెస్ నుంచి డబ్బులు గోస్ అవుటా, కమ్స్ ఇన్నా? గోస్ అవుట్. బయటికి వెళ్తుందిగా. ఓకే, బయటికి వెళ్తుంది అంటే అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? రిసీవర్. కళ్యాణ్ రిసీవ్ చేసుకుంటుంది. డెబిట్. ఇలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ క్యాపిటల్ పెట్టాం, తర్వాత బిజినెస్ కోసం కొన్ని వస్తువుల్ని పర్చేజ్ చేసాం, తర్వాత డబ్బులు కూడా పే చేసాం. నెక్స్ట్ కొన్న తర్వాత వాటి మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని మార్కెట్లో మనం ఏం చేస్తాం? కస్టమర్స్కి అమ్ముతాం. సేల్స్ అనేది ఏం అకౌంట్? జానకి ఏం అకౌంట్? జానకి పర్సనల్ అకౌంట్. వెరీ గుడ్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్, క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. ఇప్పుడు మన బిజినెస్ జానకి సేల్ చేస్తుంది. సేల్ చేస్తుంది అంటే మన బిజినెస్ నుంచి స్టాక్ అనేది గోస్ అవుటా, కమ్స్ ఇన్నా? గోస్ అవుట్. మన దగ్గర నుంచి గోస్ అవుట్ అంటే స్టాక్ బయటికి వెళ్తుంది. అక్కడ ఎవరు తీసుకుంటున్నారు? రిసీవర్. ఓకే, ఇక్కడ జరిగే ట్రాన్సాక్షన్ అప్పుగా, క్యాష్గా? ఎస్. ఇప్పుడు మనం సేల్ చేసిన తర్వాత జానకి మనకి ఏం చేయాలి? డబ్బులు ఇవ్వాలి. సో క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ జానకి. క్యాష్ అనేది ఏమనుకుంటూ?
రియల్ అకౌంట్ దానికి పర్సనల్ పర్సనల్ రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్ రూల్ ఏంటి? రిసీవ్ ద డెబిట్ క్రెడిట్ ద గివర్. ఇప్పుడు జానకి డబ్బులు ఇస్తుంది అంటే మనకి దీంట్లో డెబిట్ ఏమొస్తుంది, క్రెడిట్ ఏమొస్తుంది? ఎవరు గివర్? Cash and డెబిట్ debit. జాన్ క్రెడిట్. క్యాష్ డెబిట్ జానికి క్రెడిట్. వెరీ గుడ్. ఓకే, బిజినెస్ అన్నాక బిజినెస్ పేరు మీద కరెంట్ అకౌంట్ అయితే ఒకటి ఉండాలి. క్యాష్ డిపాజిటెడ్ ఇన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. క్యాష్ అనేది ఏం అకౌంట్? రియల్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పర్సనల్ అకౌంట్. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ క్రెడిట్ వాట్ గోస్ అవుట్. పర్సనల్ డెబిట్ రిసీవర్ క్రెడిట్ ద గివర్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? క్యాష్ డెబిట్ బ్యాంక్ క్రెడిట్. హెచ్డిఎఫ్సి. క్యాష్ అనేది మన బిజినెస్ మన దగ్గర నుంచి వెళ్తుంది ఎక్కడికి? బ్యాంకులకి. Yes. ఇంకా బిజినెస్ అన్నాక బిజినెస్ లో మంత్లీ ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. రెంట్ పెయిడ్, పక్కన ఏం లేదంటే క్యాష్ అని ఊహించుకోవాలి. రెంట్ అనేది ఏం అకౌంట్? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్. క్యాష్ అనేది రియల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? Expense loss debit. ఎక్స్పెన్స్ అండ్ లాసెస్. Incomes and profit credit. రియల్ రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ క్రెడిట్ వాట్ Goes out. Credit what goes out. మంత్లీ మన బిజినెస్ నెల నెల రెంట్లు కట్టాలంటే బిజినెస్ కదా ఎక్స్పెన్సా ఇన్కమా? ఎక్స్పెన్సెస్. ఎక్స్పెన్స్ అంటే డెబిటా క్రెడిటా? Debit. సో మన బిజినెస్ రెంట్ కట్టాలంటే బిజినెస్ డబ్బులు గోస్ అవుట్. ఓకే, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటన్ని, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వచ్చేటన్ని కూడా సేమ్, ఇవి కూడా సేమ్ అవుతాయి అంతే. శాలరీస్, రెంట్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, బ్యాడ్ డెబ్ట్స్ అన్నీ కూడా సేమ్ ఇట్లా వస్తాయి. నెక్స్ట్ కమిషన్ రిసీవ్డ్, పక్కన ఏం లేదంటే క్యాష్. కమిషన్ రిసీవ్డ్ అంటే ఏం అకౌంట్? పర్సనల్, రియల్, నామినల్? నామినల్ అకౌంట్. నామినల్ రూల్ ఏంటి? Expense loss debit. డెబిట్ Expenses losses debit. Income profit credit. ఓకే, దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కమిషన్ రిసీవ్డ్ అంటే బిజినెస్ ఇన్కమా ఎక్స్పెన్స్ అయితే? Income. It should be credit. డైరెక్ట్ ఇన్కమ్ కింద వచ్చేటన్ని, ఇండైరెక్ట్ ఇన్కమ్స్ కింద వచ్చేటన్ని కూడా సేమ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ బిజినెస్కి అవసరమైనప్పుడు అసెట్లు కొంటాం. జస్ట్ ఫర్నిచర్ అని ఉంది, కంప్యూటర్ అని ఉంది, పక్కన ఏం లేదు. ఏమైనా ఊహించుకోవాలి? పర్చేజ్ చేసినట్టే Cash loan. సో కంప్యూటర్ ఏం అకౌంట్? Real account. క్యాష్ Real account. రియల్ అకౌంట్. Debit what comes in, credit what goes out. దీంట్లో డెబిట్ ఏమో రెండు రియలే, బట్ దీంట్లో మీనింగ్ మారుతుంది. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? కంప్యూటర్ డెబిట్, క్యాష్ క్రెడిట్. Computer debit, sir. Cash credit. క్యాష్ అంటే క్యాష్కే పర్చేజ్ చేసినట్టుగా మనం ఊహించుకోవాలి. అసెట్స్ పక్కన క్యాష్ అని కానీ చెక్ అని కానీ పక్కన ఏం లేదు అంటే క్యాష్ అని ఊహించుకోవాలి. ఒకవేళ చెక్ ఉంటే చెక్ తీసుకోవాలి, ఏమి లేదు అంటే క్యాష్ అని ఊహించాలి. ఫర్నిచర్ కూడా సేమ్. సమ్ టైమ్స్ లోన్స్ తెచ్చుకుంటాం అవుట్ సైడ్ నుంచి, ఆ లోన్ ఇచ్చే వాళ్ళు కూడా మనకి గివర్ అవుతారు, మన బిజినెస్కి డబ్బు. సో ఇట్లా మీకు మెటీరియల్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5 ప్రాబ్లమ్స్కి ఇదే మెథడ్ చేశారంటే ఎక్కడ కూడా మీరు బట్టి కొట్టుకోకుండా మైండ్లో సబ్జెక్ట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. ఎనీ డౌట్స్? ఓకే, ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి మెటీరియల్లో. ఆ ఫస్ట్ 5 ప్రాబ్లమ్స్లో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చెప్పానో డెబిట్ క్రెడిట్ ఇలాగే చేశారంటే బట్టి కొట్టకుండా మైండ్లో ఉంటాయి. చాలామంది కాలేజెస్లో ఇలా చెప్పరు. ఎలా చెప్తారు? మనకి ఇప్పుడు క్యాపిటల్ ఉంది, ఎలా చెప్తారు? క్యాష్ అకౌంట్ డేటా టు క్యాపిటల్ అకౌంట్ అంటారు, పర్చేజ్ అకౌంట్ డేటా టు కళ్యాణ్ ట్రేడర్స్ అంటారు. అలా చెప్తే దాని వెనుక ఇంత ప్రాసెస్ ఉందని చాలామంది ఆలోచించరు.
బట్టి కొడతారు స్టూడెంట్స్. అలా కొట్టకూడదు. అసలు క్యాపిటల్ అనేది ఏ అకౌంట్ కిందకి వస్తుంది, ఆ అకౌంటింగ్ రూల్ ఏంటి, అది ఎందుకు డెబిట్ అయింది అనేది తెలిసింది అంటే ఏ స్టూడెంట్ బట్టి కొట్టడు, లేదంటే బట్టి కొట్టేస్తారు. సో అలా మీరు ఆ 5 ప్రాబ్లమ్స్కి నేను స్క్రీన్ షాట్స్ ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరికి వచ్చేసాయి మెయిల్స్. రాని వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, 1 అవర్ లోపల 2 అవర్స్ లోపల మీకు సెండ్ చేస్తాను. రాని వాళ్ళు మెయిల్ యాక్సెస్ ఇస్తాను. 5 ప్రాబ్లమ్స్, స్టార్టింగ్లో 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 5 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి కంపల్సరీ. ఇదే మెథడ్లో చేయాలి, వేరే మెథడ్ కాదు, ఇదే మెథడ్లో చేయాలి. సో పేజ్ నెంబర్ 10 ఉంటుంది, మీరు చదవాలంతే. ప్రతి దానికి మీటింగ్ పెట్టింటాను. పేజ్ నెంబర్ 52. ఓకే, నేహా ప్రైవేట్ లిమిటెడ్. వీటికి సేమ్ క్యాపిటల్ ఉంది, పక్కన ఏం లేదంటే క్యాష్ అనుభవించుకోవాలి. 5 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో ఈ 5 ప్రాబ్లమ్స్ చేయాలి, డెబిట్ క్రెడిట్. టుమారో గ్రూప్స్ లెడ్జెస్ ఎలా చేయాలని టుమారో చెప్తాను. ఓకే, ఈ 5 ప్రాబ్లమ్స్కి చేయాలి. చేసిన వాళ్ళకి సబ్జెక్ట్ వస్తుందండి. నెగ్లిజెన్స్ చూపించారంటే నేనేం చేయలేను దానికి. మీరేం చిన్నపిల్లలు కాదుగా, సబ్జెక్ట్ నేర్చుకోవాలి, నీట్గా అర్థం చేసుకుంటూ నేర్చుకోవాలనుకుంటే 100% ఈ మెథడ్ ఫాలో అవ్వాలి. ఇక్కడ ఉన్న మెథడ్ డెబిట్ క్రెడిట్. లేదు అంటే దానికి నేను ఏమి చేయలేను. నేను వచ్చి మీ దగ్గరికి అడగలేనుగా ఏం చేశారా లేదా అనేది. చెప్పడం నా వంతు, మీరు నీట్గా నేర్చుకోవడం అది మీ పని. ఓకే, సో అది. ఇంకా ఎవరైనా నేమ్స్ రీనేమ్ చేసుకోకపోతే ఒకసారి నేమ్స్ రీనేమ్ చేసుకోండి. గెస్ట్ యూజర్ అని కొందరు వచ్చి ఉన్నాయి. సో నేను రిమూవ్ చేస్తాను, చాలా మందిని రిమూవ్ చేసేస్తాను. డబల్ జాయిన్ అయి ఉంటారు. ఓకే, గెస్ట్